తులసి అయితే వాళ్ళ మామయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. నాకు ఈ ఇంటిని మామయ్య ఇచ్చారు. ఈ ఇంటి బాధ్యతల్ని ఈ ఇంటి నాకు భిక్ష వేసి మామయ్య నాకు ఇచ్చారు. తిరిగి ఇప్పుడు మామయ్య నాకు ఈ ఇంటిని రాసి ఇచ్చేయమంటున్నారు. కాబట్టి నేను మామయ్య పేరు మీద ఈ ఇంటిని మళ్ళీ రాయించాలనుకుంటున్నానని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అనసూయ అలాగే నందు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అతను ఏదో అంటే నువ్వు ఇచ్చేస్తావా? ఇవ్వకు అని చెప్పి అనసూయ అంటుంది. లేదు అత్తయ్య నేను ఇచ్చేస్తాను మామయ్యకి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో లాస్య అయితే అమ్మయ్య నాకు ఈ ఇల్లు దక్కుతుంది, నాకు ఎలాగైనా సరే ఈయన రాసి ఇచ్చేస్తారని చెప్పి లాస్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తులసి అయితే ఆ పేపర్లు తీసుకురావడం కోసం అని చెప్పి వెళ్తుంది. వెళ్ళి వచ్చి పరందామయ్యకి ఆ ఇంటి కాగితాలని ఇచ్చేస్తుంది. ఇంతలో ఫోన్ రావడంతో తులసి అయితే రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి నా కూతురు ఎక్కడ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో రాజ్యలక్ష్మి ఏంటి వదిన కూర్చో మాట్లాడదాం అన్నా సరే లేదు నా కూతురు ఎక్కడ అని చెప్పి పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి స్టోర్ రూమ్లో ఉన్న దివ్యని బయటకు తీసుకొని వచ్చి ఏంటి నా కూతుర్ని ఇలాగే చూస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో తనైతే వాటర్ బాటిల్ తీసుకొని వస్తే ఏంటి ఇదిగో ఇంతలో విక్రమ్ వస్తూ ఉంటాడు. ఇదిగో నా కూతుర్ని ఎలాగే చూస్తారా, కంటతడి రాకుండా చూసుకుంటానని నాకు ఆ రోజు మాట ఇచ్చావు, కానీ ఇప్పుడు నా కూతుర్ని స్టోర్ రూమ్లో పడేశారు, దిక్కు ముక్కు లేని దానిలాగా అక్కడ అలా ఉంది అని చెప్పి తులసి దివ్య గురించి చెప్తూ బాధపడుతూ ఉంటే విక్రమ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును ఈ కడుపుతో ఉన్న పిల్లని ఇలానే చూసుకుంటారా అని చెప్పి నిలదీసి అడుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks.